కీలకమైనటువంటి విషయాలు మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకటి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించినటువంటి అంశంలో ఒక వ్యాఖ్యలు చేసిండు. రేషన్ కార్డ్ అంటే మీ ఆత్మగౌరవం అని చెప్తా ఉన్నాడు. రేషన్ కార్డు ఆత్మగౌరవం ఎట్లయితుంది ముఖ్యమంత్రి గారు? మరి మీ ఇళ్ళల్లో రేషన్ కార్డు లేవు కదా, మీ ఆత్మగౌరవం ఎందుకుంది? లేనట్టే. మీకు ఆత్మగౌరవం లేదన్నట్ట. రేషన్ కార్డు ఆత్మగౌరవం ఎట్లయితుంది? రేషన్ కార్డు అంటే ఏంది? ప్రతి నెల ప్రభుత్వం పెట్టేటువంటి బిచ్చం మీద పోయి ఆ కార్డు చూపెట్టి టోకెన్ చూపెట్టి అడుక్కొచ్చుకోవడం కదా. ఆత్మగౌరవం ఎట్లయితుంది? ఇది దారిద్ర్య దిగువ ఉన్నట్లు లెక్క. ఇంకా ఏమైనా పొంతనున్నాయా తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల లెక్కలకు? మన పర్ క్యాపిటా ఇన్కమ్కి ఏమైనా లెక్కలు పొంతన ఎక్కడన్నా ఉన్నదా? ఏం తెలంగాణ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారండి మీరు? ఏమైనా బుర్ర పని చేస్తుందా మీకు? ఏమైనా నాలెడ్జ్ ఉందా కనీసం? ఆత్మగౌరవమా? బీసీల ఆత్మగౌరవమా రేషన్ కార్డు? ఎస్సీ ఎస్టీల ఆత్మగౌరవమా? ఆ ఆత్మగౌరవం మీ దగ్గర తీసుకొని మీ దగ్గర ఉన్నది మాకు ఈరు చూద్దాం. ఇదే ఆత్మగౌరవం ఇది మీరు తీసుకొని మీ దగ్గర ఉన్నది మాకు ఈరి. ఆత్మగౌరవం అంటే అధికారం, ఆత్మగౌరవం అంటే ఎడ్యుకేషన్, ఆత్మగౌరవం అంటే సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో ముందు వరుసలోకి రావడం ఆత్మగౌరవం. ఇవి మా ఆత్మగౌరవం. రేషన్ కార్డు ఆత్మగౌరవమా? ఏం చెప్తున్నారండి మీరు? ఈ ప్రజలకు ఇంకా ఏమర్థమవుతుందిలే, ఇక దాన్ని బట్టి అట్లా చెప్పేద్దాము అని చెప్తా ఉన్నారు. రేషన్ కార్డు కేసీఆర్ ఉన్నప్పుడు 86 లక్షల రేషన్ కార్డులు ఉండే. మరి అప్పుడు ఆత్మగౌరవం లేదా? నిజంగా అప్పుడే ఆత్మగౌరవం ఉంటే మరి నిన్ను ముఖ్యమంత్రి ఎందుకు చేస్తుంటివి? రేషన్ కార్డు ఆత్మగౌరవం ఎట్లయితుంది? నేను పుట్టినప్పటి నుంచి ఉంది రేషన్ కార్డు, అది ఆత్మగౌరవం ఎట్లయితుంది? రేషన్ కార్డులలో ఆత్మగౌరవాన్ని చూపిస్తున్నారా మీరు మాకు? ముఖ్యమంత్రి గారు మీకు ఏమైనా బుర్ర ఉందా? మీకు ఉండాల్సిన రంగాల్లో బుర్ర లేదు, సబ్జెక్టు లేదు. ఎందులోనైతే ఏ మనిషికి అవసరం లేదో కనుక ఉంది అంతే. రేషన్ కార్డు ఆత్మగౌరవం అవుతుందా? మాకు విద్య ఆత్మగౌరవం అవుతుంది, మాకు వైద్యం ఆత్మగౌరవం అవుతుంది, ఒక చక్కటి ఆరోగ్యం, చక్కటి విద్య ఆత్మగౌరవం అవుతుంది ప్రజలకి. ఆ ఆత్మగౌరవం మరి రెడ్లకు లేదు ఎందుకు ఆత్మగౌరవం? ఈ రేషన్ కార్డు ఆత్మగౌరవం రెడ్లకు ఎందుకు లేదు, వెలమోళ్ళకి ఎందుకు లేదు? ముఖ్యమంత్రి గారు మీ ఇంట్లో కూడా ఒక రేషన్ కార్డు తీసుకో, ఆత్మగౌరవం. మీ ఇంటి వాళ్ళు కూడా రేషన్ షాప్ కాడికి పోయి నిలబడండి, తెల్ల రేషన్ కార్డు తీసుకొని నిలబడండి, చూద్దాం. ఆత్మగౌరవం అవుతుంది. ఇది ఆత్మగౌరవం ఎట్లయితుంది ముఖ్యమంత్రి గారు? ఆడబిడ్డలు పోయి నిలబడాలి, లైన్లో పోయి ఆడ నిలబడి అడుక్కొచ్చుకుంటే ఆత్మగౌరవం అన్నట్టు. ఇది మా ఆత్మగౌరవం కాదు. మా కాళ్ళ మీద మేము బతికేటువంటి రోజు రావాలి. ప్రభుత్వాల మీద బిచ్చమేసేటువంటి ఆధారితమైనటువంటి స్కీముల మీద కాదు, మా కాళ్ళ మీద మేము బతికేటువంటి రోజు రావాలి. ఆ రోజులు మీరు తేలేరు. ఆ రోజులను తెచ్చేది తెలంగాణ రాజ్యాధికార పార్టీ మా బీసీ ప్రభుత్వమే తీసుకొస్తుంది. రేపటి బీసీ ప్రభుత్వమే ప్రజలు ఆత్మగౌరవంతో. మా చేతిలో సంపద ఉంటే ఆత్మగౌరవమయ్యా, రేషన్ కార్డు ఉంటే కాదు. 100 ఎకరాలున్న రెడ్డికి రైతు బంధు ఇస్తా ఉన్నావు, అద్దెక్రమం ఉన్న బీసీ వాడికి రైతు బంధు ఇస్తా ఉన్నావు. ఇది అద్దెక్రమం ఉన్నోనికి 3000 ఇచ్చి 100 ఎకరాలు ఉన్నోనికి నువ్వు 6 లక్షల రూపాయలు ఇచ్చి ఆత్మగౌరవం ఇద్దరిది ఒకటని చెప్తావా? 9,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్లు బకాయిలు పెండింగ్ ఉన్నాయాడ. ఆ ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం నేను అట్లా అడ్వాన్స్ పెట్టినట్టు నిజంగానే అనుకుంటారు. అడ్వాన్స్ పెట్టేసిన ఏం పెట్టలే, ఏడబెట్టలే. వన్ టైం సెటిల్మెంట్ 1,70,000 కోట్ల రూపాయలు రైతాంగ సంక్షేమానికి ఖర్చు పెట్టినా అని చెప్తా ఉన్నారు. రైతాంగ సంక్షేమానికి ఈ 1,70,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తే బీసీల నెత్తి మీద ఎంత అప్పు పడ్డది, ఓసీల నెత్తి మీద ఎంత అప్పు పడ్డది, ఓసీ రైతులకు పంచింది ఎంత? ఈ లెక్క చెప్పు, దమ్ముంటే చూద్దాం. మాయ మాటలు చెప్పి బీసీలందరినీ మత్పరిద్దాం, ఏమో బీసీలలో కదలికి వచ్చింది, వాళ్ళు పొలిటికల్ పవర్ కావాలంటారు. ఇంకా ఈయన ఇచ్చేటం లెక్క ఈయనలో ఏ పార్టీ ఉంటుంది సార్? ఈ రేషన్ కార్డులలో ఈ కంట్రోల్ బియ్యంలో నీ పాత్ర ఏందో చెప్పు. రాష్ట్ర ప్రభుత్వం పాత్ర
కేంద్రం ఎంత ఇస్తుంది, మీరు ఎంత ఇస్తుంది? కేంద్రం ఎంత మీదెంత? పేరు పెరుమాళ్ళది, ఆరగింపు అయ్యగారిది లెక్క. ఆ రేషన్ కార్డుల మీద నీ ఫోటో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటో. అంటే మీరిద్దరే పంట పండించి మాకు పెడుతున్నట్టుగా 90% కేంద్రం ఇస్తుంది. అందుకోసమే మా ప్రజల ఆత్మగౌరవాన్ని కంట్రోల్ బియ్యం కాడ చూపిస్తా ఉన్నావు కదా. కాదు, ఈ సిస్టమ్ను కంట్రోల్ చేసే కాడ మా ఆత్మగౌరవం ఉంది. ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్మలని చెప్తున్నటువంటి మాట. ఒకవేళ నిజంగా కంట్రోల్ బియ్యంలో ఆత్మగౌరవం ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరి కంట్రోల్ రేషన్ కార్డు ఇచ్చి వాలంటీర్లను కూడా నిలబెడదాం. అది కరెక్ట్. వాలంటీర్లను కూడా నిలబెడదాం. జనాలని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతికేటట్టు చేయడమే రాజ్యం గొప్పతనము, ఒక స్టేట్ గొప్పతనం అదే. కానీ జనాల కాళ్ళు విరగొట్టి అడుక్క తినేటట్టు చేయడం మీ గొప్పతనం. మీరు చేస్తున్నటువంటి దుర్మార్గం ఇది. ఏమన్నా 6 నెలలకోసారి నోటిఫికేషన్లు ఏం చెప్పినవా? 2023 అసెంబ్లీ ఎన్నికల నాడు ఏం చెప్పినావు? నీ ఉద్యోగ క్యాలెండర్ ఏమైపోయింది, నీ డేట్లు ఏమైపోయినాయి, ఉద్యోగ క్యాలెండర్ను ఖతం చేసినావా? ఇప్పుడు 6 నెలలకోసారి నోటిఫికేషన్ వస్తుంది. 2 లక్షల ఉద్యోగాలు ఏమైనా? 2 లక్షల ఉద్యోగాలు ఏమైపోయినాయి? భర్తీ చేస్తా అని చెప్పినావు కదా. ఇక ఏమాత్రం నీకు ఆ సీట్లో కూర్చోవడానికి అర్హత లేదు. ముఖ్యమంత్రి సీటుకు అన్ఫిట్. ఈ ఓసీలలో చివరి ఓసీ ముఖ్యమంత్రి అన్న జర్ర పనివాడు ఉంటాడేమో అనుకున్నాం, కానీ ఇంత పతలా ముఖ్యమంత్రి ఉంటాడని తెలవదు. మా ఆత్మగౌరవం, మా రేషన్ కార్డు. నువ్వు ఇక్కడ ఇది వేసినావు కదా జాబ్ క్యాలెండర్కి పలానా రోజు ఇది, పలానా రోజు ఇది, పలానా రోజు ఇది. ఎవడన్నా మాట్లాడతాడా? ఇప్పుడు ఎక్కడ చర్చ పెడదాము? వస్తావా? నీ జాబ్ క్యాలెండర్ ఏమైంది, నీ 2 లక్షల ఉద్యోగాలు ఏమైపోయినాయి, నీ కథ ఏమైపోయింది? ఎక్కడన్నా ఓ ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సో, లేకపోతే ఇంకోటి ఎవడన్నా పుట్టుకున్న చచ్చిపోతేనో పదవి అయిపోయి వెంటనే భర్తీ, ఉద్యోగాలు భర్తీ అయ్యేవా? అట్లా మిమ్మల్ని, మీ రెడ్లను, వెలమల్ని అధికార పీఠం నుంచి దించి కింద పడేయడమే మా ఆత్మగౌరవం. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో సర్జికల్ స్ట్రైక్ మొదలుపెట్టినాం. 59 నియోజకవర్గాల్లో బీసీలను ఎమ్మెల్యేలుగా తయారు చేసి తద్వారా అధికారాన్ని అందుకోవడమే మా ఆత్మగౌరవం.